భగవద్గీత ప్రకారం శ్రీకృష్ణుడు తన దివ్య ప్రకాశాలను విస్తరించి ఈ భౌతిక విశ్వాలను నడిపిస్తారు అని చెప్పబడింది. వాసుదేవుడు లేదా నంద మహారాజ కుమారుడుగా పుట్టిన శ్రీకృష్ణుడు అన్ని సంపదలు, శక్తులు, కీర్తి, అందం, జ్ఞానం మరియు అన్ని త్యాగాలతో నిండి ఉన్నారు. ఈ 6 లక్షణాల్లో ఒక భాగం నిర్గుణ బ్రహ్మంగా, అంటే రూపం లేని అనంతమైన శక్తిగా, మరొక భాగం పరమాత్మగా వ్యక్తం అవుతుంది. శ్రీకృష్ణుడి ఈ పురుష రూపం పరమాత్మ యొక్క ముఖ్యమైన ప్రకటన. భౌతిక సృష్టిని నడిపించే 3 పురుష రూపాలు ఉన్నాయి. కారణోదక సాయి విష్ణువు, గర్భోదక సాయి విష్ణువు, క్షీరోదక సాయి విష్ణువు. మొదటి పురుషుడు కారణోదక సాయి విష్ణువు. ఆయన శరీరంపై ఉన్న చిన్న రంధ్రాల నుండి లక్షల కొద్ది విశ్వాలు పుట్టాయి. ప్రతి విశ్వంలో భగవంతుడు గర్భోదక సాయి విష్ణువుగా ప్రవేశిస్తారు. ఆయన ఆ విశ్వం యొక్క సగం భాగాన్ని తన శరీరం నుండి వచ్చిన నీటితో నింపి ఆ నీటిపై పడుకొని ఉంటారు. ఈ గర్భోదక సాయి విష్ణువు నాభి నుండి ఒక తామర పువ్వు వస్తుంది. ఆ పువ్వు నుండి బ్రహ్మ పుట్టారు. బ్రహ్మ ఈ విశ్వాన్ని సృష్టించే ముఖ్య కర్త మరియు జీవులు అందరికీ తండ్రి. ఆ తామర కాడ లోపల 14 లోకాల వ్యవస్థలు ఉంటాయి. భూలోకం మధ్యలో ఉంటుంది. భూలోకం పై ఉన్న లోకాలు ఉన్నత లోకాలు. అత్యున్నత లోకం బ్రహ్మలోకం లేక సత్యలోకం అని పిలుస్తారు. భూలోకం కింద 7 లోకాలు ఉంటాయి. అక్కడ అసురులు మరియు భౌతిక సుఖాల కోసం జీవించే జీవులు ఉంటారు. గర్భోదక సాయి విష్ణువు నుండి క్షీరోదక సాయి విష్ణువు వ్యాప్తి చెందుతారు. ఆయనే సర్వ జీవులకు పరమాత్మ. ఆయనను హరి అంటారు. ఆయన నుండి విశ్వంలోని సర్వ అవతారాలు వ్యక్తం అవుతాయి. అన్ని విశ్వగ్రహ వ్యవస్థలు ఆ పురుషుడి విశాలమైన శరీరంపై ఉన్నాయని నమ్ముతారు. కానీ ఆయనకి సృష్టించబడిన భౌతిక పదార్థాలతో సంబంధం లేదు. ఆయన శరీరం ఎప్పటికీ శాశ్వతంగా ఆధ్యాత్మిక స్వరూపంలో ఉంటుంది. పరిపూర్ణమైన దృష్టి కలిగిన భక్తులు వేలాది కళ్ళు, చేతులు మరియు ముఖాలు కలిగిన దివ్యమైన ఆ రూపాన్ని చూస్తారు. అలాగే ఆ రూపం అందమైన మాలలతో అలంకరింపబడి ఉంటుంది. ప్రకృతిలో ఉన్న రాజో గుణం నుండి బ్రహ్మ సృష్టించబడ్డారు. విష్ణువు సాత్వ గుణానికి దేవుడు. ఆయన ఈ 3 గుణాలకు అత్యత్తుడు. అందుకే ఈ మాయాలోకానికి ఎప్పుడూ దూరంగా ఉంటారు. అలాగే బ్రహ్మ నుండి రుద్రుడైన శివుడు. ఆయన తమో గుణానికి, అంటే అజ్ఞానానికి లేదా చీకటికి అధిపతి. భగవంతుడి సంకల్పం ప్రకారం ఆయన మొత్తం సృష్టిని అంతం చేస్తారు. శివుడు సామాన్య జీవి కాదు. ఆయన భగవంతుడి పూర్ణ అవతారం. శివుడు మాయా ప్రకృతితో సాక్షాత్తు సంబంధం కలిగి ఉన్నవారు. బ్రహ్మ, విష్ణు, శివ వీరి ముగ్గురిని గుణావతారాలు అంటారు. వీరు ప్రకృతి యొక్క 3 గుణాలకి బాధ్యత వహిస్తారు. ఆ తర్వాత బ్రహ్మ ప్రజాపతులు, సప్త ఋషులు, మన్వంతరాలు మొదలకు ఇతర దేవతలను, ఈ విశ్వంలో జీవులను సృష్టించడానికి బ్రహ్మ వాళ్ళ అందరినీ సృష్టించారు. విభిన్న కాలాల్లో చాలా అవతారాలు ఉన్నాయి. వాటిని లీలావతారాలు అంటారు. ఇందులో కొన్ని ముఖ్యమైనవి మత్స్య, కూర్మ, వరహ, రామ, నరసింహ, వామ మొదలైనవి. తర్వాత బ్రహ్మ మను అనగా మొదటి మానవుణ్ణి బ్రహ్మ సృష్టించారు. బ్రహ్మ జీవితంలో ఒక్క రోజు అనగా కల్పం, అంటే సోలార్ ఇయర్స్ ప్రకారం, అంటే మన ప్రకారం 430 కోట్ల సంవత్సరాలు. ఒక బ్రహ్మ రోజులో 14 మంది మనులు, ఒక బ్రహ్మ నెలలో 420 మంది మనులు, సంవత్సరంలో 5040 మనులు. అలా బ్రహ్మ 1000 సంవత్సరాల మొత్తం 5,04,000 మంది మనులు ఉంటారు. అనంతకోటి విశ్వాల్లో ప్రతి ఒక్క దానికి ఒక బ్రహ్మ ఉంటారు. మహాపురుషుడైన విష్ణువు శ్వాస విడిచినప్పుడు ఈ విశ్వాలన్నీ సృష్టించబడి మరియు నాశనం అవుతాయి. ప్రస్తుత కల్పానికి సంబంధించబడిన 14 మంది మను అనగా మొదటి మానవుడు మరియు వారి అవతారాల పేర్లు గురించి తెలుసుకుందాం. యజ్ఞగా స్వయంభువ మను, విభుగా స్వరోకిస మను, సత్యసేనగా ఉత్తమ మను, హరిగా తమస్స మను, వైకుంఠగా రైవత మను, అజితగా కక్సుస మను, వామనగా వైవస్తవ మను. ఇప్పుడు మనం ఉన్న కాలం వైవస్తవ మను కాలం. అలా 430 కోట్ల సోలార్ ఇయర్స్ కలిగి ఉన్న 14 మంది మనువుల పేర్లు ఇవి. దాని తర్వాత యుగాలకు సంబంధించిన అవతారాలు వస్తాయి. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం మరియు కలియుగం. ఒక్కొక్క యుగంలో వచ్చే అవతారం ఒక్కొక్క రంగులో ఉంటుంది. ద్వాపర యుగంలో కృష్ణుడు నలుపు రంగులో జన్మించారు. కలియుగంలో శ్రీ చైతన్య మహాప్రభు పసుపు రంగులో. భగవంతుడి అవతారాలు అన్నీ కూడా శాస్త్రాల్లో
చెప్పబడ్డాయి. ఏ అవతారం కూడా తనకు తానే నేనే భగవంతుణ్ణి అని ప్రకటించుకోరు. కానీ గొప్ప ఋషులు శాస్త్రాల్లో చెప్పబడిన లక్షణాలు బట్టి ఆయన అవతారమే అని అంగీకరిస్తారు. ఆ అవతారం యొక్క రూపురేఖలు మరియు ఆయన చేయబోయే పనులు కూడా ముందే శాస్త్రాల్లో వివరించబడ్డాయి. ప్రత్యక్షంగా వచ్చే అవతారాలే కాకుండా అనంతమైన శక్తి కలిగిన అవతారాలు కూడా ఉన్నాయి. నేరుగా శక్తి పొందిన వారిని అవతారాలు అంటారు. పరోక్షంగా శక్తి పొందిన వారిని విభూతులు అంటారు. నేరుగా శక్తి పొందిన వారి ఉదాహరణలు కుమారులు, నారదుడు, పృథు, శేష, అనంతుడు ఇంకా మొదలైన వాళ్ళు. విభూతులు గురించి భగవద్గీతలోని విభూత యోగి అధ్యాయంలో చాలా స్పష్టంగా వివరించారు. ఈ అన్ని రకాల అవతారాలకు మూల కారణం గర్భోదక సాయి విష్ణువు. ఈ వీడియోస్ అన్ని నా మనసుతో కష్టపడి చేస్తాను. నా వివరణ మీకు నచ్చితే లైక్ తో సపోర్ట్ చేయండి. ఈ జ్ఞానాన్ని షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.